బుట్టలో మరో బ్రేక్ ని చూస్తున్నాం. కామంజిలో సత్తిపల్లిలో అధికార బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత డాక్టర్ మట్టా దయానంద కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. నేడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన అనుచరులు ప్రకటన రిలీజ్ చేశారు. 2014 ఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేసిన దయానంద్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరాడు. అయితే 2018లో బీఆర్ఎస్ నుండి టికెట్ ఆశించి దయానంద భంగపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో దయానంద ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సత్తుపల్లిలో బలమైన నాయకుడిగా మట్టా దయానంద్ కు మంచి గుర్తింపు ఉంది. సమాజ సేవ చేయడంలో కూడా మట్టా ఎప్పుడు ముందుంటారు. కామంజిలో సత్తిపల్లిలో అధికార బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత డాక్టర్ మట్టా దయానంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. నేడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన అనుచరులు ప్రకటన విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే సత్తుపల్లి టీఆర్ఎస్ పార్టీ నేత, అదేవిధంగా పొంగులేటి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి మట్టా దయానంద్ అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు, అదేవిధంగా ఈ రోజు గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లయితే వెల్లడించారు. అయితే మట్టా దయానంద్ 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున సత్తుపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయితే పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో సండ్ర వెంకట వీరయ్యపై అతి కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ పార్టీలో అయితే చేరారు. అయితే సత్తుపల్లిలో అనేక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఆయన అయితే ప్రజల్లోకి వెళ్ళినట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే 2018 ఎన్నికల్లో అక్కడ ఉన్న సమీకరణాల దృష్ట్యా అధిష్టానం మట్టా దయానంద్ అయితే సీటు ఇవ్వలేదని మనం చెప్పొచ్చు. అయితే అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ అయితే ఆయన వచ్చారు. అయితే మొన్నటి వరకు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి మట్టా దయానంద్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీకి ధిక్కర స్వరం వినిపించి వేరే పార్టీలోకి వెళ్లనున్నారని వెల్లడించిన నేపథ్యంలో ఈ పార్టీ మార్పు విషయంలోనే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మట్టా దయానంద్కి అయితే మధ్య తేడాలు వచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే మనకున్న సమాచారం ప్రకారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదట్లో బీజేపీ పార్టీలోకి వెళ్తారని చెప్పిన నేపథ్యంలో ఆ యొక్క బీజేపీ పార్టీలోకి వెళ్ళవద్దని అయితే ఈ మట్టా దయానంద్ పొంగులేటిని వారించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఏ పార్టీలోకి వెళ్తారని స్పష్టం చేయకముందే మట్టా దయానంద్ గత కొద్ది రోజులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి అయితే దూరంగా ఉంటున్నట్లయితే వస్తున్నారు. అదేవిధంగా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నట్లు, అదేవిధంగా గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఈ నాయకుల వలసలతో ఈసారి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా ఉన్నదని అయితే చూడొచ్చు. అదేవిధంగా ఈ వలసలతో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మరింత బలపడుతుందని కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ పరిస్థితులు అయితే ఉన్నాయి వరుణ్. అయితే నవీన్, ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, వరుస అధికార బీఆర్ఎస్ కు వరుస షాక్ల మీద షాక్లు అయితే తగులుతున్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీ వేయడానికి కారణం ఏంటి? అదేవిధంగా అసలు ఈ రాజీనామాపై బీఆర్ఎస్ పార్టీ ఏమైనా స్పందించిందా? అంటే ఈ యొక్క మట్టా దయానంద్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటి 2018 ఎన్నికలకు ముందే అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో 2018 ఎన్నికల్లో అయితే ఆయన సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సీట్ అయితే ఆశించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే ఈ యొక్క మట్టా దయానంద్ ఆ సీటు ఆశించిన నేపథ్యంలో అంటే 2018లో ఇటు మనకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆయన అనుచరులు కొంతమందికి అయితే అధిష్టానము మొండి చేయి చూపించిందని కూడా చెప్పొచ్చు. అయితే అప్పటి నుంచి వీరంతా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కొంచెం అసంతృప్తితో ఉన్నట్లుగా కూడా మనం ఉన్నట్లయితే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే జనవరి నుంచి ఈ యొక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే అధికార బీఆర్ఎస్ పార్టీకి
ధిక్కార స్వరం వినిపించి ఆయన పార్టీ మారతారని చెప్పిన నేపథ్యంలో వీరందరి అనుచరులు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికైతే ఇష్టపడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క మట్టా దయానంద్ కూడా అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే ఈ యొక్క పార్టీ వీడాల్సింది ఉండగా, కాకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు అని మట్టా దయానంద్ భావించి అంటే ఇటు ఒక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట వెళ్లకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో అయితే చేరుతున్నట్లయితే తెలుస్తుంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ నవీన్. బాబు